తండ్రి అయిన దేవుడు ఆదామును సృజించారు కదా, ఏ రకంగా సృజించారు? ఆదామును సృజించిన విధానం, ఆదాముని నేల మట్టి నుండి తీసి జిగట మన్ను, ఆ మన్ను నుండి తీసి ఒక ఆకారాన్ని తయారు చేసి, ఆ ఆకారంలో తండ్రి అయిన దేవుడు తన జీవవాయువు అంటే తన ఊపిరిని ఆ మట్టి బొమ్మలోకి ఓదగా మనిషి జీవాత్మ అయ్యాడు. అంటే ఒక మనిషి ఒక మట్టి బొమ్మ ఉన్నదానికి ఒక ప్రాణం వచ్చిందనమాట. అంటే ఒక జీవవాయువుని ఉదయపాటికి అతను జీవాత్మ ఒక మనిషిగా మారాడు. ఆదాము అవ్వల కలయికతో ఎంతమంది పిల్లలు పుట్టారు? ఆదాము మరియు హవ్వల కలయికతో మొదటిగా కయ్యూను మరియు హేబేలు. బైబిల్ గ్రంథం గురించి తెలిసిన చాలా మందికి కూడా తెలిసింది ఏంటంటే కయ్యూను హేబేలు. ఎందుకంటే హేబేల్ని కయ్యూను అంటే తన అన్నయ్య అయిన కయ్యూను చంపేశాడు. మొట్టమొదటి హత్య చేసిన వ్యక్తి ఎవరంటే కయ్యూను అని ఇవన్నీ కూడా తెలుసు. మొదటిగా ఆదాము మరియు హవ్వలకు పుట్టినది ఎవరు అంటే కయ్యూను మరియు హేబేలు. అయితే కయ్యూను హేబేల్ని చంపేస్తాడు. హేబేల్ని చంపేసిన తర్వాత హేబేల్కు ప్రతిగా ఎవరు పుడతారంటే షేతు పుడతాడు. సో ఇప్పటికి 3 కుమారులు అయ్యారు. అయితే ఈ 3 మాత్రమే ఆదాము మరియు హవ్వలకు పుట్టారని బైబిల్ గ్రంథంలో లేదు. కానీ ఆదికాండం 5వ అధ్యాయం చదివేసరికి ఇంకా కుమారులు కుమార్తెలు కూడా ఆదాము మరియు హవ్వలకు పుట్టారు.